ఫ్రెండ్స్, ఈ యజమాని కాల్ చేసింది ఎవరికో కాదు, ఆ పని మనిషికి కాల్ చేసింది. లోపల ఈమె తన బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉన్న టైంలో కాల్ రాగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. పక్కింటి వాళ్ళు కాల్ చేస్తున్నారని చెప్పి బాయ్ ఫ్రెండ్తో చెప్తుంది. కాల్ లిఫ్ట్ చేయగానే ఈ ఓనర్ తాళాలు సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చావని అడుగుతుంది. అందుకే ఇచ్చేసానని చెప్తుంది. సరేలే అని యజమాని అనగానే ఇంకా ఏమైనా పని ఉందా అని అడుగుతుంది. ఇంకేమీ లేదులే అంటూ కాల్ని కట్ చేస్తారు. ఈ యజమాని అనుకుంటుంది, నాతో ఇప్పటికీ అబద్ధం చెప్తుంది, ఇప్పుడు నేను చెప్తానులే అనుకుంటుంది. లోపలికి వెళ్ళాలనుకుంటుంది. ఇక లోపల మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు కాల్ చేసిందని అడగగా పక్కింటి వాళ్ళు కాల్ చేసి సెక్యూరిటీకి కీస్ ఇవ్వమన్నారు, ఇచ్చేసానని చెప్తున్నానని చెప్తుంది. ఇక ఈమెకి కాస్త టెన్షన్ గానే ఉంటుంది. అయినా కూడా టెన్షన్ ని పక్కన పెట్టేసి సరదాగా గడుపుదాం అనుకున్న టైంలో ఓనర్ వచ్చేస్తుంది. ఆమె ఒకసారిగా పిలవగానే షాక్ తో పైకి లేచి నించుంటుంది. ఆమె ఎవరో తనకి తెలియదు కాబట్టి, అరే ఇలా వేరే వాళ్ళ రూమ్ లోకి, అది కూడా బెడ్రూమ్ లోకి ఇలా ఎలా వచ్చేస్తారా అని ఆమెని క్వశ్చన్ చేస్తాడు. యజమాని కోపంతో, నేను ఎవరినా, ఈ ఇల్లు నాది, ఈ ఇంటికి యజమానిని నేనే అని చెప్తూ ఈమె ఈ ఇంట్లో పని మనిషి అని కూడా చెప్తుంది. ఇతను ఏంటి ఈ ఇల్లు ఈమెదా అంటూ షాక్ లో గర్ల్ ఫ్రెండ్ అడుగుతాడు. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.